ఏ గాయన మాటలు పట్టించుకుంటారా? పెద్ద మనిషి ఏదో పొరపాటున అన్నాడు, ఊకోరాదు. కాకా గంత పెద్దోన్వి గిట్ల మాట్లాడతావే, గాయంత చూసుకోవా? అరే దోస్తానాలు అనొచ్చు గాని నలుగురు ఉన్నప్పుడు అంటే ఎట్లనే? నీకు చెప్పేతంటోని కాదు గాని జరగా మాటలు బంద్ చేయి మామా అని సంజాయిస్తుంటారు. ఏదో అనబోయి ఇంకేదో అనే వరకు అవతలోళ్ళు నారాజు అవుతారు కదా మరి. కత్తి కాంతారావు అవార్డు అందుకున్న ఆనందంలా రాజేంద్ర ప్రసాద్ గారు కత్తిది ఇప్పుడు మంచిగానే ఉన్నది గాని కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ అంటే తమిళనాడులో తోపు హీరో. అప్పట్లా ఒరిజినల్ పేరు ఎంజి రామచంద్రన్. మన కాడ ఎన్టీఆర్ టీడీపీ పెట్టినట్టే ఆడ అన్నా డిఎంకే పార్టీ పెట్టి సీఎం అయిండు. గంత పెద్ద మనిషి గురించి మన యాక్టర్ గిట్ల మాట్లాడేటోరకు తమిళ సినిమాలంతా గుస్సా అయితాండ్రు సారీ చెప్పాలని. వాజీవే మన కాంతారావు సారు కత్తి యుద్ధంలో తోపు ఖతర్నాక్. గా ముచ్చట గొప్పగా చెప్పబోయి ఎంజీఆర్ ను అనగూడని మాట అన్నందుకే లొల్లంతా. అదేందో గాని ఈ నడుమ రాజేంద్ర ప్రసాద్ సారు మునిమాం తప్పినట్టే కొడతాందుల్లా. ఏ సినిమా మీటింగ్ వచ్చినా ఏదోటి అంటుండు, దాని మీద పంచాది మోపు కాబట్టి. ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. వేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. పెద్ద చిన్న గుండ్రాయి లాగా ఉంది. సరదా నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలు యాక్ట్ చేశా. పొర్రపాటిది తడబాటిది గుంజీలే తీసేయ క్రికెట్ ఆడవయానంటే అట్లాడు మామూలుడు కాదండి. వార్నర్ బి వార్నింగ్. ఈ సీనియర్ యాక్టర్ కి ఇప్పుడు 69 ఏండ్లు. పెద్ద మనిషి తరీకాల మాట్లాడినా గన్ల తప్పేముంది అనుకుంటాండో, లేకుంటే అందరినీ నవ్విస్తున్నా అని గొప్పగా ఫీల్ అవుతుండో మరి. 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళు నలుగురిట్లా మాట్లాడేటప్పుడు జర చూసుకోసారు.